హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ నాకు ఒక గిఫ్ట్ కొనిచ్చాడు నా బర్త్డేకి. అది ఒక రోబోట్ కార్. అది వచ్చేసి నేను మీకు ఇప్పుడు ఎలా ఉందో ఓపెన్ చేసి చూపించేద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి, ఇదే మా డాడీ నాకు కొత్త గిఫ్ట్. ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేయబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా డాడీ నా బర్త్డేకి కొనిపించిన కొత్త రోబో గిఫ్ట్. ఇది వచ్చేసి మనకి రోబో లాగా కార్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగో ఇది వచ్చేసి ఇలా చేయాలి. ఇది అయితే పార్ట్ 1. ఇప్పుడు మనం ఇది ఇలా చేసుకొని 4th అయితే ఇలా మనకి కార్ అవుతుంది. ఇప్పుడు మనము దీన్ని ఇలా చేసుకుంటే మనకు మళ్ళీ రోబోట్ అయితే వచ్చేస్తుంది. రోబోట్ అయితే ఎలా ఉందో చూపిస్తున్నాము. ఇలా చెప్పిపోతాను ఇంకా. ఓపెన్ చేయబోతున్నాం. ఇప్పుడైతే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ చేసి చూద్దాము రోబోట్ ఎలాగా ఉంటుందో, ఎంత మంచిగా బాగా ఉంటుందో. ఫ్రెండ్స్, కొంచెం ఇది గట్టిగా ఉంది, రావట్లేదు. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఈ పేపర్ లూజ్ అయితే అయ్యి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు పేపర్ని ఓపెన్ చేయబోతున్నాను నేను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇదైతే వస్తుంది. ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చేయబోతున్నాను. ఇది వచ్చేసి రోబోట్ ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు నేను రోబోట్ నేను పూర్తిగా దించేస్తాను. ఓ ఫ్రెండ్స్, చూడండి కొత్త కారు. కొత్త రోబోట్ కారు. ఇదిగో చూడండి ఇది ఎలా ఉందో. ఇదిగో చూసారా, ఇది కళ్ళగా కూడా మనకి యూజ్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఇది ఎలా ఉందో. ఇది చాలా ఫన్నీగా యూజ్ అవుతుంది మనకి. వచ్చేసి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, మా డాడీ నా బర్త్డేకి కొనిపించిన కొత్త గిఫ్ట్ రోబో. ఇప్పుడు వచ్చేసి నేను మీకు రోబోట్. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇది మా డాడీ నాకు గిఫ్ట్ కొనిపించిన కొత్త రోబో. ఇది వచ్చేసి నా కొత్త రోబో గిఫ్ట్. చూడండి గాయ్స్, ఇది ఎలా ఉందో. మేము వచ్చేసి ఫ్రెండ్స్ ఇది నేను అస్సలు ఊహించలేదు. నేను పార్కుకి వెళ్ళాము. అక్కడ వచ్చేసి మనకి రోబో దొరికింది. కానీ అక్కడికి పార్కులు అన్నీ బంద్ అయిపోయాయి ఫ్రెండ్స్. అందుకని అక్కడ ఒక ఐస్ క్రీమ్ తినేసి రోబోట్ అయితే మేము కొనుక్కున్నాము. చూసిన రోబోట్ కాళ్ళలాగా కూడా మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఎంత బాగుందో. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది రెడ్ కలర్ ఉంది. అక్కడ వచ్చేసి ఎల్లో కలర్ కారు కూడా ఒకటి ఉంది. ఎల్లో కలర్ కారు అది పార్కు దగ్గర అయితే ఉంది. ఎల్లో కలర్ రోబోట్ దాని అయితే ఇప్పుడు మనం ఈ రెడ్ కలర్ రోబోట్ని కలర్ కూడా చేసుకోవచ్చు. మీరైతే ఇప్పుడు చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను బాగా ట్రై చేస్తున్నా, కానీ ఇది వచ్చేసి కలర్ అయితే అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే కలర్ అయితే అవ్వట్లేదు. ఫ్రెండ్స్ అయిపోయింది ఇది కలర్. చూసారా లోపలికి ఇప్పుడు వచ్చేసి మనకి చాలా అయితే అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మా డాడీ అయితే నాకు పార్కు తీసుకుపోయాడు. కృష్ణగాంధీ పార్కు. అక్కడ వచ్చేసి 2 రోబోట్ బొమ్మలు ఉన్నాయి. ఇలాంటివే నేను రెడ్ కలర్ తీసుకున్నా. ఆడ ఎల్లో కలర్ ఉంది. మీకు కనుక నచ్చితే ఎలా ఉంది ఫ్రెండ్స్ చూసారా. మీరు వచ్చే కార్ని వచ్చేసి చూడొచ్చు. ఈ కార్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేసండి. ఎలా సూపర్ అని ఓపీ రోబోట్ కార్ అని కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇది మా డాడీ
అయినా కానీ కాడ కొనిపించాడన్న 2 రోబోట్ కార్లు ఉన్నాయని నేను ఈ రెడ్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఎల్లో కలర్ ఒక రోబోట్ కార్ ఉంది. అది కనుక మీకు నచ్చితే నేనైతే అక్కడికి వెళ్ళి అక్కడ ఎల్లో కలర్ రోబోట్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇంకో రోబోట్ కార్ ఉంది ఎల్లో కలర్ది. అది కనుక మీకు నచ్చితే ఎల్లో కలర్ రోబోట్ని అయితే మీరు కొనుక్కొని తీసిన కదండి పార్కు కాడ మెట్ల కాడ ఒక షాప్ ఉంటుంది. అక్కడ ఎల్లో కలర్ రోబోట్ ఉంటుంది ఇలాంటిదే. రోబోట్ బొమ్మ ఎల్లో కలర్ ఒకటి ఉంటుంది. అది కూడా కొనుక్కొని దాని వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక గ్రౌండ్ ఉంది ఆడే ఉంటుంది. అది ఇది ఎలా కాలా చేయాలో అదంతా వెనకాలనే ఉంటుంది. అక్కడ బాగా ఉరికాను ఫ్రెండ్స్. అక్కడ నేను జాగింగ్ చేశాను. అక్కడ అన్న వాళ్ళు ఉరుకుతుంటే మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి జాగింగ్ చేయమన్నారు. అందుకనే నేను వచ్చేసి అక్కడ వెళ్ళాను. నేను చాలా సేపు చేశాను ఫ్రెండ్స్. నాకు వచ్చేసి నేనైతే అలసిపోయాను.